Hello everyone, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to work related sentences. వర్క్ అంటే పనికి సంబంధించి ఎన్నో రకాల సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. వాటిని మనం పని చేసే దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మాత్రం భయంగా ఉంటుంది. వచ్చిన కొన్ని సెంటెన్సెస్ కూడా బయటికి రావు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా. ఇది 2 క్వశ్చన్స్ నేను ఎందుకు అడుగుతాను అంటే మీ యొక్క ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తమలపాకుని ఇంగ్లీష్లో బెటిల్ లీఫ్ అని అంటారు. Now the question number 2. అన్నీ మర్చిపోతున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే ఐఎమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఇప్పుడు మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, పుక్కిలించడం. ఈ పుక్కిలించడం అనే థింగ్ ప్రతి ఒక్క హ్యూమన్ చేసేదే కదా. సో ఈ పుక్కిలించడం అనే సెంటెన్స్ని లేదా వర్డ్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనకు అర్థం కాకుండా ఇలా అంటూ ఉంటాం. సో ఈ ఆన్సర్ని కూడా దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ 2 ఆన్సర్స్ని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, పని లేకుండా కూర్చోకు. డు నాట్ సిట్ ఐడిల్ ఈ విధంగా చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో పాటు ఈ సెంటెన్స్ని చూసేద్దాం. ఇఫ్ యు ఆర్ జస్ట్ వండరింగ్ అరౌండ్ విత్ నథింగ్ టు డూ, ఎవ్రీవన్ విల్ టెల్ యూ థింగ్స్ టు డూ. ఇఫ్ యు ఆర్ జస్ట్ వండరింగ్ అరౌండ్ విత్ నథింగ్ టు డూ, ఎవ్రీవన్ విల్ టెల్ యూ థింగ్స్ టు డూ అంటే నువ్వు గనక పని లేకుండా ఊరికి తిరిగినట్లయితే ప్రతి ఒక్కరూ నీకు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు, లేదా ఏదో ఒక పని చేయమని చెప్తూనే ఉంటారు అని. ఇదైతే వాస్తవమే కదా. నా ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, డూ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే నీ ఫ్యూచర్కి లేదా నీ భవిష్యత్తుకి పనికొచ్చే ఏదో ఒక పని చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 2, ఏ పనైనా చేస్తాను. ఐ విల్ డూ ఎనీథింగ్ ఈ విధంగా చెప్పాలి. నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ మనీ నౌ సో ఐ విల్ డూ ఎనీథింగ్ అంటే నాకు ఇప్పుడు డబ్బు అవసరం ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను లేదా ఏ పనైనా చేస్తాను అని. నా ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ సో ఐ విల్ డూ సంథింగ్ అంటే ఇప్పుడు నేను డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఏదో ఒక పని చేస్తాను లేదా ఏదో ఒకటి చేస్తాను అని. డబ్బుల కోసం మనం స్ట్రగుల్ అయినప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది కదా. సో థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పనుంది నేను రాలేను ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఐ హ్యావ్ వర్క్ ఐ కాంట్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ట్రైడ్ సో హార్డ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ బట్ ఐ జస్ట్ కుడెంట్ ఆర్ కుడ్ నాట్ అంటే నేను మీ అందరినీ కలవడానికి చాలా ఎక్కువగానే ప్రయత్నం చేశాను కానీ నేను మిమ్మల్ని కలవలేకపోయాను అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు గో అవుట్ అర్జెంట్లీ దట్స్ వై ఐ కుడ్ నాట్ కమ్ అంటే నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అందుకనే నేను రాలేకపోయాను. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి దట్స్ వై అంటే అందుకనే నేను రాలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తినడం తప్ప వేరే పని లేదా. ఎక్కువగా తింటూ ఉండే వాళ్ళని ఇలా అంటూ ఉంటాం కదా. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ఈట్ ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ వెరీ హంగ్రీ లేట్లీ సో ఐఎమ్ ఈటింగ్ ఎ లాట్.
ఐ ఫీల్ వెరీ హంగ్రీ లేట్లీ సో ఐఎమ్ ఈటింగ్ ఎ లాట్ అంటే ఈ మధ్య నాకు ఎక్కువగా ఆకలి వేస్తుంది, అందుకే చాలా ఎక్కువగా తింటున్నాను అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ఈటింగ్ టూ మచ్, యు ఆర్ లుకింగ్ ఫ్యాట్ టు మీ. ఆర్ యూ ఈటింగ్ టూ మచ్, యు ఆర్ లుకింగ్ ఫ్యాట్ టు మీ అంటే నువ్వు ఎక్కువగా తింటున్నావా, నువ్వు నాకు చూడ్డానికి లావుగా అనిపిస్తున్నావు, లేదా నువ్వు ఈ మధ్య ఎక్కువగా తింటున్నావా, చాలా లావు అయ్యావు అని మనం కామన్గా అడుగుతూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని అప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ పని నువ్వు చూసుకో ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని 2 టైప్స్గా మనం వాడుకోవచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ అంటే నీ పని మాత్రం నువ్వు చూసుకో అని, లేదా జాగ్రత్తగా చూసుకో అని. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నీ పని మాత్రమే నువ్వు చూసుకో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, జస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ డోంట్ మెడల్ ఇన్ మై అఫైర్స్. జస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ డోంట్ మెడల్ ఇన్ మై అఫైర్స్ అంటే నువ్వు నీ పని మాత్రమే చూసుకో, నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, యు ఆర్ అన్నెసెసర్లీ మెడ్లింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ అఫైర్స్ విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. యు ఆర్ అన్నెసెసర్లీ మెడ్లింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ అఫైర్స్ విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే నువ్వు అనవసరంగా అందరి విషయాల్లో లేదా అందరి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు, అది నీకు అంత మంచిది కాదు. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే అది అంత నీకు మంచిది కాదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇదైతే వాస్తవమే కదా. యూ విల్ గెట్ మనీ ఓన్లీ ఇఫ్ యూ వర్క్. పని చేస్తేనే ఎవరికైనా డబ్బులు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ మనీ కమ్ వితౌట్ హార్డ్ వర్క్. హౌ కెన్ మనీ కమ్ వితౌట్ హార్డ్ వర్క్ అంటే కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయి అని. Now the second example, if you are not working properly then where will you get the money. If you are not working properly then where will you get the money అంటే నువ్వు సరిగ్గా పని చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అని. ఎవరైనా సరే పని కరెక్ట్గా చేయకపోతే మనీ ఇవ్వరు కదా. సో ఆ టైంలో మనం ఈ సెంటెన్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో చూసేద్దాం. పని అంతా అయ్యేసరికి లేట్ అయ్యింది. పని అంతా అయ్యేసరికి లేట్ అయ్యింది. పని అంతా కంప్లీట్ అయ్యే వరకు లేట్ అవుతూనే ఉంటుంది కదా. ఇట్ వాజ్ లేట్ వెన్ ఆల్ ద వర్క్ వాజ్ డన్. ఇట్ వాజ్ లేట్ వెన్ ఆల్ ద వర్క్ వాజ్ డన్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I had to do all the work alone, that's why I was so late. I had to do all the work alone, that's why it was so late అంటే నేను పనంతా ఒక్కదాన్ని లేదా ఒక్కడిని లేదా ఒంటరిగా పూర్తి చేశాను, అందువల్లనే నాకు కాస్త లేట్ అయ్యింది లేదా అందువల్లనే నాకు లేట్ అయ్యిందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సమ్టైమ్స్ ఐ ఫీల్ టూ ఫ్రస్ట్రేటెడ్ టు డూ ఆల్ ద వర్క్. సమ్టైమ్స్ ఐ ఫీల్ టూ ఫ్రస్ట్రేటెడ్ టు డూ ఆల్ ద వర్క్ అంటే కొన్నిసార్లు నాకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అంత పని చేయడానికి. నెక్స్ట్ సెంటెన్స్, ఏ పని ఎప్పుడు చేయాలో తెలీదా ఇలా కూడా అంటూ ఉంటాం కదా. డోంట్ యూ నో వాట్ టు డూ వెన్. డోంట్ యూ నో వాట్ టు డూ వెన్ ఈ విధంగా అడగచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ యూ డూ ఏ సింగిల్ థింగ్ ప్రాపర్లీ. డోంట్ యూ డూ ఏ సింగిల్ థింగ్ ప్రాపర్లీ అంటే నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా. ప్రాపర్లీ అంటే సరిగ్గా, కరెక్ట్గా ఈ విధంగా మనం అంటూ ఉంటాం కదా. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఓల్డ్ బట్ డోంట్ నో హౌ టు డూ ఎనీ వర్క్. యు ఆర్ ఓల్డ్ బట్ డోంట్ నో హౌ టు డూ ఎనీ వర్క్ అంటే నీకు వయసు పెరిగింది కానీ ఏ పని ఎప్పుడు చేయాలో తెలియదు లేదా తెలియలేదు అని కూడా చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది. వీడియో కంప్లీట్గా చూసారు కదా, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. అలాగే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్స్ని మీరు రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ ఎ బెస్ట్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, కీప్ సపోర్టింగ్ టు తెలుగు టు ఇంగ్లీష్ టీచర్. బాయ్, లవ్ యూ ఆల్.